తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎప్పటి నుంచో ఎంతోమంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త. ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయాలి, ఎవరెవరికి పంపిణీ చేయాలి, దీనిపై కొత్త అర్హతల జాబితా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపై మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇక దీంతో పాటుగా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక మొదటిగా ఇప్పటి వరకు ఎవరికైతే తెలంగాణలో జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి నెల 26, 25 తారీఖు నుంచి జమ చేసినప్పటికీ ఈ తేదీ వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కానిటువంటి వారు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ జమ అయినటువంటి 2,016 రూపాయలు, 4,016 రూపాయలు, ఇంకా ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ ఈ పెన్షన్ డబ్బులు తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎప్పుడు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక రెండోది, తెలంగాణలో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మూడోది, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏవైతే కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన కొత్త అప్డేట్స్ విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే, లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ పూర్తి చేయడం అయితే ఇంకానైతే స్టార్ట్ చేయలేదు. ఇక దీనిపైన చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ రెండు కొత్త పథకాల కింద దాదాపు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి లేదంటే మార్చి నెల చివరి వారంలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరికైతే జనవరి నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరికీ తిరిగి ఈ పెన్షన్ డబ్బులు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో, ఏదైతే ఈ మార్చి నెల చివరి వారంలో ఫిబ్రవరి నెల పెన్షన్లు ఏవైతే ఇస్తారో ఆ పెన్షన్లలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.